రాజధాని అమరావతి అయ్యేది కాదు పోయేది కాదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలను కలిపి మావిగన్ పేరు మీద రాజధాని చేస్తే అయిపోతుందని మాజీ సీఎం జగన్ అన్న ఏ గడియలో చెప్పిండో గానీ దాని మీద బొచ్చడంతా ట్రోలింగ్ నడిచింది. అధికారంలో ఉన్న కూటమి నాయకులు తీర్తీర్ల కామెంట్లు చేసిండ్రు. అయినా కూడా పంకపాటి లీడర్లు మాత్రం అస్సలకే వెనకకు పోతలేరులా. ఇక ఇలా జగన్ అన్న మాట్లాడుకుంటా పెద్ద సవాలే వేసిండు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. విన్నారు కదా జగన్ అన్న మాటలు. మావిగన్ అనేది మా నినాదం. మేము ఇప్పటి సుతం మావిగన్ కు కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి ఉంటది. మేము మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు పోతాం. ప్రజల మద్దతు ఎవరికి ఉన్నదో ఆ ఎన్నికల్లో చూసుకుందాం. మావిగన్ కు మద్దతు ఇచ్చేటోళ్ళంతా వైసీపీకి ఓటేస్తారు, అమరావతికి మద్దతు చేసేటోళ్ళు టీడీపీకి ఓటేస్తారని ఏం గింత జంకు లేకుండా బాగా జాబితాగా చెప్పిండు జగన్ అన్న. ఇక జగన్ అమరావతికి వ్యతిరేకం అని కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి పేరుతోని చంద్రబాబు చేస్తున్న స్కాములు, అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నట్టు చెప్పుకొచ్చిండు. అవినీతి లేని రాజధాని ఏర్పాటు కావాలనే మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చినామన్నాడు జగన్ అన్న. ఇక మావిగన్ వార్తలు జర సల్లబడ్డాయి అనుకున్నాయల్లా ఇప్పుడు మళ్ళోపారి జగన్ అన్న మావిగన్ ముచ్చట్లు తెర మీదకి తెచ్చిండు. ఇప్పటికే అటు సైకిల్ పార్టీ లీడర్లు మావిగన్ పేరెత్తుతూనే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. జగన్ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడని గుస్సా అవుతున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో మావిగన్ పెట్టుడే కాదు, మావిగన్ కు మద్దతు చేసేటోళ్ళంతా వైసీపీకి ఓట్లు వేయరని అన్నాడంటే ఈ రచ్చ రేపు రేపట్లో ఒడిచేటట్టు లేదు. రాబోయే ఎన్నికల దాకా సుతం దీని మీద చర్చలు గట్టిగానే జరిగేటట్టున్నాయి. పోండ్రి చూడాల మరి. అప్పటి వరకు జనాలు మావిగానికి ఓటేస్తారో లేకుంటే అమరావతికే జై కొడతారో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లున్నా అధికారంలోకి వచ్చినాక మాత్రం అవకాశం ఉన్నా రాకున్నా సర్దుకపోతుంటారు చాలా మంది లీడర్లు. కానీ కొంతమంది మాత్రం గట్ల కాదులా. వాళ్ళు అధికార పార్టీలున్నా ప్రతిపక్ష పార్టీలున్నా పక్కల బల్లెం లెక్కనే ఎప్పటికీ అసంతృప్తితోనే ఉంటుంటారు. అసంటి ఓ అధికార పార్టీ లీడర్ ముచ్చట్నే మన జోర్దార్లకి పట్టుకొచ్చినాముల్లా. చలో మరి ఆలస్యం చేయకుండా ఆ లీడర్ సాబ్ గురించి లెక్కేందో పురా గార్చుకుందాం పాండ్రిగా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఇంతో అంతో అవగాహన ఉన్న వాళ్ళందరికీ పరిచయం ఉన్నదే. ఏదున్నా కడుపులేం దాచుకోకుండా ముక్కు సూటిగా మాట్లాడే మనిషి అని పేరున్నది ఆయనకు. కాంగ్రెస్ పార్టీ పోయినసారి అధికారంలో ఉన్న కారు పార్టీ మీద గట్టిగా పోరాటం చేస్తలేదని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పువ్వు పార్టీల షరీకై పువ్వు పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిండు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందుగాల మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఏరి మునుగోడు ఎమ్మెల్యే గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటలకు మంత్రి పదవి కూడా వస్తుందని ఆశపడ్డాడు. కాకుంటే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి తమ్మునికి ఇయ్యకపోయేటలకు అప్పటి సంది జర నారాజులనే ఉన్నాడు. అప్పుడప్పుడు సర్కారుకు సురుకులు సుతం గట్టిగానే అంటిస్తున్నాడు. సందు దొరికినప్పుడల్లా సర్కారు మీద నిరసన గలం వినిపిస్తూనే ఉన్నాడు. ఇక మొన్నట్లా సీఎం రేవంత్ అన్న పెట్టిన నల్గొండ సభకు సుతం కావాలనే పోలేదట. సీఎం పద్ధతి నాకు నచ్చుతలేదు, షో చేసుడే ఎక్కువ అవుతున్నది, గందుకే ఆ సభకు పోలేదని చెప్పుకొచ్చిండు. ఇక ఇదే కాదు, అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మాయమవుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్త వాళ్ళదే నడుస్తున్నదని నారాజు అయ్యిండు. ఇక అట్లనే యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి ఏర్పాటు గురించి కూడా నాకు చెప్పలేదని ఫీల్ అయ్యిండు. మొత్తానికైతే నిత్యం అసంతృప్తితోనే ఉంటున్నాడు. మొన్నట్ల సుతం ఇప్పుడు మంత్రి పదవి రాకుంటే ఏదో ఒక రోజు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే అని అన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఏమో కాంగ్రెస్ పార్టీలా ఏదైనా సాధ్యమే అని అంటుంటారు. మరి అది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి కాకముందు సుతం గిట్లనే చేతి పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పటికీ అసంతృప్తితోనే ఉంటుండేనట. మొత్తానికైతే అట్టిట్లా చేసి ఆఖరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సుతం ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అభిమానులు ఎంతో ఆశపడుతున్నారట. ఢిల్లీ నుంచి ఒక్క ఫోన్ రాగానే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏందో ఏం చెప్పలేకుండానే ఉంటది కాంగ్రెస్ పార్టీలా. కాబట్టి చూడాల మరి రాజగోపాల్ రెడ్డి భవితవ్యం ఎట్లుంటది అనేది భవిష్యత్తులా. పలుకుబడి పెరిగిందంటే ఏ నుంచి వచ్చినామనేదే మర్చిపోతుంటారు అలా కొందరు. ఓగాల అప్పటి పనులు చేయాల్సి వస్తే గా పని చేస్తానా నేను అన్నట్టే షీపుగా చూస్తుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే గట్ల కాదోల్లా. హోదా పలుకుబడిని మార్చి ఎంత సింపుల్ గా వ్యవసాయం చేస్తున్నారో చూస్తే పక్కా తారీఫ్ చేస్తారు.
అగో ఎవలో ముల్కలలుకుతున్నాయనని చూపెట్టి ఎమ్మెల్యే అంటున్నారని గుస్సాగాకుండ్రి. పాయింట్ మీదికి మడిసి నారుమల్లెకి దిగి జోలబెట్టి సింపుల్ గా వడ్లు జల్లుతున్నాయన ఎవలో గాదుల్లో నకిరేకల్ ఎమ్మెల్యే కం ప్రభుత్వ విప్ వేముల వీరేశమన్ననే. రాజకీయం లీడర్ అంటే తల మెరిసే తెల్లటి ఖద్దరు బట్టలేసుకొని కడుపుల సల్లగదలకుంటా ఏసీ కార్ల తిరిగేటోళ్లే అని చాలా మంది అనుకుంటారు. కానీ గీ ఎమ్మెల్యే సాబు గట్ల గాదుల్లో 5 ఏళ్లు నోటికాడికి పోవాలనంటే కాళ్ళు బురద మట్టిలో తిరగాలనని నమ్మే మట్టి మనిషి. మనం తినే తిండిని మనమే వండించుకోవాలని వీరేశమన్న కోసేపు ఎమ్మెల్యేగిరిని పక్కకు పెట్టి రైతు లెక్క మారిండు. నానవోసిన మొలకలను ముద్దలు లేకుంటే ఇప్పిండు. సంచులల్ల నింపి ఫాలోవర్ల ఎత్తిండు. ఇక ఆయన సుతమో సంచినెత్తుకొని నారుమడి కాడికి పోయిండు. మల్లెల్లున్న మొలకలను జోలెలో పోసుకొని వడ్లు కుప్పలు వడకుంటా నిమ్మలంగా అలుకుడి చేసిండు. ఇక ఎమ్మెల్యే సాబు రైతు అవతారం ఎత్తింది కన్లార చూసి సెల్ఫీలు వీడియోలు గుంజి సోషల్ మీడియా లీడ్చి మస్తు మురిసిపోయిండ్రు అభిమానులు. సింప్లిసిటీకి వీరేశమన్న బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటా మస్తు మెచ్చుకున్నారు. వీరేశమన్న ముచ్చట గిట్లుంటే ఇంకో ఎమ్మెల్యే కం విప్ప చింతకుంట విజయరమణరావు సారు వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్ అయితనన్నట్టే బయలెల్లిండు. మరి కద్దరు బట్టలు ఖరాబ్ అయితే అనుకున్నాడో ఎట్లనో గాని మొలకకు పక్క పొంటలతోని మట్టి ఓపిచ్చిండు. మీరే పెట్టుకోళ్ళన్నట్టే పోటువలకు ఫోజ్ ఇచ్చిండు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి కాడ రమణరావు సారు సొంత పొలంలో పెట్టిన ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ డ్రై ఓపెనింగ్ కార్యానికి పోయిండు. ఇక ఆడబెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా ఫామ్ ఆయిల్ షెట్లు ఎందుకు పెట్టిండో చెప్పుకొచ్చిండు. ఖచ్చితంగా ఏ రైతు అయినా కూడా ఇవాళ నేను ఫామ్ ఆయిల్ ఎందుకు పెడతా ఉన్నంటే మా అంకుల్ అంటే మా ఫాదర్ తనను ఒప్పించి మెప్పించి కంపల్సరీ పెట్టాలని చెప్పి నేను ఇవాళ 3 ఎకరాల ఫామ్ ఆయిల్ పెడతాను. ఎందుకంటే ఇది మన అందరికీ ఆదర్శం కావాలి. అంతటా నేను కూడా పంట మార్పిడి చేయాలని చెప్తా ఉన్నాను. నిజంగా కూడా పంట మార్పిడి జరగాలి. పంట మార్పిడి జరగకుంటే రాబోయే 5-10 సంవత్సరాల తర్వాత పట్టుకొట్టలు ఎవరు ఉండరు. కారణం ఏంటంటే మనకు అంటే విపరీతమైన దిగుబడి ఎక్కువైపోయింది. అంటే పంట సాగు ఎక్కువైపోయింది. ఇవాళ దేశం మొత్తం కలిసి 98% అంటే తెలంగాణ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక కలిసి ఈ దేశంలో ఫామ్ సాగు పంట ఎంతుందో అందులో 98% ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ 1 ఉంది ఫామ్ ఆయిల్. సారోళ్ళ తండ్రి బాబాయ్ పట్టుబట్టి చెప్తని పంటేసిండట. పసలకు పంటలు మారవాలని అంటున్నాడు. రేపు వడ్లు కొనే దిక్కుంటదని అంటున్నాడు. ఇప్పటికే ఫామ్ ఆయిల్ సాగుల తెలంగాణ నెంబర్ 1 ఉన్నదని రేపు ఇంకింత లాభాలొస్తాయని అన్నాడు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి లాభపడాలని చెప్పుకొచ్చిండు. ఇట్లా లీడర్ రేస్ స్వయంగా వ్యవసాయంలోకి దిగితే రేపు రైతులను దోసుకునే దళారులు తగ్గుతారని అనుకోవచ్చిండు ఇలా ముచ్చట్లిన్న జనాలు. లీడర్లు రైతుల కష్టాలు స్వయంగా చూస్తున్నారు కాబట్టి ఎంబటెంబటే రైతు భరోసా పైసలు ఎయ్యుండ్రి. అట్లనే పండించిన పంటను తక్లీఫ్ లేకుండా కొనే సౌలతులు చేపియండ్రి. సరేనా? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాది సంగతి? అయిపోయిందిరా లచ్చా, అంతా అయిపోయింది. నేను అనుకున్నంత పని అయిపోయిందిరా లచ్చా. ఏం చేయాలి? అప్పు చేసి పత్తిత్తులు కొనుకొచ్చి పెడితే అవి మొలవలే. ఇవి అత్తనన్న మళ్ళా పత్తిత్తులు కొనుకొచ్చి పెడదామంటే నా ఆశ అడవి కాసిన నెల అయిపోయిందిరా లచ్చా. అంత అయిపోయింది అంతా అయిపోయిందిరా. అంటే నీకు పడ్డది నాకు పడలేదని నీకు నవ్వుతుంది కదా రా కాళ్యమ్మొక్క పడ. నీకు బాగా లోపల ఉబ్బుకత్తాంది కదా, అంతే కదా. ఏతైతే కాతోంది కథ అన్నట్టు లోకమంతా ఓలోళ్ళు అయితే ఈ ముస్లిం దోలోలి. ఓ తాత ఏదన్నా వార్త తీసుకురాక ఏందే ఈ పరస్కాలు? పాత చీపిరి గట్ట మర్యాసి కొడతా మాశ్రమ మొక్కన్నాడు. ఎవరే పరస్కాలు ఆడేది? ఎప్పుడు చూడు ఊళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ గుడ్ల గూబ కండేసుకొని నా జేబులు దేవులాడతావు కానీ ఎన్నడన్నా పెట్టుబడికి ఏమన్నా పైసలు కావాలి నానే తాత అని అడిగినా మాశ్రమ మొక్కందానా నువ్వు? ఓహో నువ్వు గనక చేస్తున్నావు ఎకరాలకి వ్యవసాయమని పెట్టుబడికి పైసలు కావాలన్నా అని అడగాలనా ముసలోడా? పెట్టుబడిలో మునుగుడు తప్ప ఎన్నడన్న రూపాయి ఎలా తీసినవా వ్యవసాయం మీద? భూమిని ఎవరికన్నా కౌలుకిచ్చి పట్టణానికి రావే అంటే నేను పల్లె నీడువా నా ఇల్లు నీడువా అని ఆనే ఉండబడుతుంది. అట్లనే ఉండిగా అలా చూస్తాను అవరా లచ్చా. అది ఎట్లా చిరుకని చేస్తాండో ఉండరా. ఇంకోళ్ళు వీళ్ళు విత్తలేరు, ఇటు సర్కారు అంటలేదు కానీ నీ ఊళ్ళు ఉండరా? అసలు ఇంతనే ఉండ నేను ఎటన్నా పోతా నేను అసలుకే ఉండయిగా. ఇవాళ ఇంటికి చేయబోతుంది పోతా అంటాను పోతలేవు కానీ. అవును పోతా అని ఏడికి పోతావే? నేను ఎవరేమన్నారని ఎవరి మీద అలిగిపోతావు అది చెప్ప. అసలు ఊరిడిచి పెట్టి పోడు కాదురా లచ్చ. ముందుగాల నేను నమ్ముకున్న నా పార్టీల నుంచి బయటికి రావాలి. మార్పు తీసుకొస్తాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాడు అని రేవంత్ సార్ నమ్మి
ఆయన ఫోటో పట్టుకొని ఊళ్ళో ఓట్లకు ముంగట పసార పుండుగా చేసిన వాడకట్టోళ్ళ గదువలు కాళ్ళు పట్టుకొని ఓట్లు వేపించి రేవంతాల్ సార్ను గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు మా పార్టీ సర్కార్ చేస్తున్నది ఏంద్రా, మేము నమ్ముకొని గెలిపించి గద్దె మీద కూర్చున్న మా రేవంతాల్ సార్ చేస్తున్నది ఏంద్రా చెప్పు, ఒక్కసారి చెప్పు. ఏంది అని నన్ను అడుగుతాను, నువ్వే చెప్పరా? ఇగో ఇట్లా నవ్వుల పాలైతాను రా, ఇట్లా మంది నవ్వే కథ అయిపోతాందిరా. మా పార్టీ కార్యకర్తలను తలెత్తుకొని తిరగలేకుండా అయిపోతాను రా ఈ దొర చేసే కథలకు. ఏహే, ఇంతకు నీకు నీ సొంత కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏందో చెప్పరా ముసలోడా? చెప్పేదే ఉన్నదే, పోయినసారి 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు భరోసా వేసిండు మా రేవంతాల్ సారు. అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు గుండు సున్నా పెట్టే. మళ్ళీ ఇప్పుడు 2 ఎకరాల లోపు ఉన్న మళ్ళీ ఆ రైతులకే రైతు భరోసా వేసిండు. అంటే కడవ మా 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు మళ్ళా మంగళం నమస్తే పెట్టినట్టేనా? ఇక మేము ఈ పార్టీలో ఉండి మా పార్టీ అధికారంలో ఉండి మాకు పొడుగు చేసింది ఏమున్నది నువ్వే చెప్పు. అరే ఇయ్యాల కాకపోతే రేపో ఎల్లుండో ఎత్తడు కావచ్చు తీయరాదే, ఎందుకు నారాజు అయితే నువ్వు చెప్పు. ఏ వేసుడే వాళ్ళ ఏసుడు చెర్ల చేరా 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఏ పోతాను అని మైక్ల ముంగట మస్తుగా ఏతులు వచ్చి 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 2,000 కోట్ల రూపాయల రైతు భరోసా వేసి చేతులు దులుపుకున్నట్టే చేసే సర్కారు. ఇక ఇప్పుడు 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న మా రైతులు మేము ఏం చేయాలి చెప్పు, ఏ అయితే దునకాలే. పోయినసారి గట్ల గుండుస్తున్న పెట్టేగా ఈసారి కూడా గుండుస్తున్న పెట్టారన్న గ్యారెంటీ ఏంది? అవును నిజమేనే, పోయినసారి కూడా గిట్లనే రైతు భరోసా పేరు చెప్పి దేశం పెద్ద బ్యాంకు దగ్గర 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండ్లు. మరి అవి ఏం చేసిండ్లో ఏమో మరి. ఈయన వేసే రైతు భరోసా చక్కగా వేయడు గాని 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 2,000 కోట్ల రూపాయల రైతు భరోసా వేసే సభలు పెట్టి ఇక నేను పశుపతిని బయటికి రాకుండా చేసిన, ఆయన ఇంట్లో నుంచి ఇవతలికి రాకుండా కట్టేసిన అని ఓ మైకులు పట్టుకొని మీటింగులు పెట్టి గప్పాలు కొట్టవచ్చా. గిత చేసే ఉంటే వచ్చే ఎలక్షన్ నాటికి జనాలందరూ ఎవరిను పశుపతులను చేస్తారో ఎవరిను ఇంత నుంచి ఇవతలికి వెళ్ళకుండా చేస్తారో అప్పుడు తెలుస్తుంది. అరే నీ అవ్వా, ఒక్క రైతు భరోసా రానందుకే జనాలు నువ్వన్నట్లు చేస్తారానే? ఎందుకు చేయరు? ఎంతో ఆశపడి ఓట్లేసి గెలిపించిన ఈ చేయిపాటి సర్కారు జనాలకు చేసే పనులలో మొదలు పెట్టిన ఒక్క పని అన్న పొడిగెళ్ళిందా నువ్వే చెప్పు. గడ్డ మీద కూర్చొని 3 ఏళ్ల పొద్దు చూస్తాంది. ఎక్కడ సభలు పెట్టినా కారు పార్టీల మీద దుమ్మెత్తి పోసుడు కేసీఆర్ సార్ను తిట్టుడు తప్ప వీళ్ళు సాధించింది ఏమన్నా ఉన్నదా చెప్పు. ల్యాండో బోండో 10 ఏళ్ళు పాలించిన ఆ పాతోడే నయం ఉండేరా అని జనాలందరూ అనుకుంటాళ్ళు. ఆ సోయి లేదా? ఆ మాటలు వినబడతలేవా వీళ్ళకు? అవును ఇదైతే నిజమేనే తాత. కార్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు రైతులందరికీ రైతు బంధు పడ్డది. కానీ వీళ్ళేమో రైతు భరోసా కొందరికి ఎత్తాండ్లు కొందరికి కొరిగిత్తాండు. ఈ పంట సాయాన్ని సృష్టించి 10-20 సార్ల రైతు బంధుని వేసి 10 ఏళ్ళు పాలన చేసిన కారు పార్టీలు ఎన్నడన్నా సభలు పెట్టి మైకుల ముంగట గప్పాలు కొట్టిలా చెప్పు. అదే మా ముఖ్యమంత్రి రేవంతాల్ సారు 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా వేసి సభలు పెట్టి భజనలు చేసుకుంటా మా జనాల సొమ్మును వృధా చేయబట్టే. ఇంకా అది సరిపోక పసికొప్పల మీద దుమ్మెత్తి పోసుడు మీరు జావుర్రి అని శాపనార్థులు పెట్టుడా. ఇది ఏం పద్ధతి అన్నట్టు? అది సర్కార్ను నడుపుతున్న వాళ్ళకే తెలిసి ఉండాలనే, వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పు. 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా పచ్చిన జెండాను ఇడవకుండా 10 ఏళ్ళు భుజాన మోసినాం. ఎన్నో ఆశలతోటి ఆశయాలతోటి వాడవాడ తిరిగి ఇల్లు తిరిగి మంచిని గదవలు బట్టి కాళ్ళు మొక్కి మా పార్టీకి ఓట్లు వేపించి మా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. అసలు మా పార్టీ దిగిపోయిన సర్కారు కంటే మంచిగా పనిచేస్తేనే కదా మా పార్టీ కార్యకర్తలు ఊళ్ళల్లో తలెత్తుకొని తిరిగేది. మా పార్టీ చేయి పార్టీ అని మేము ఎట్లా చెప్పుకొని తిరగాలి చెప్పు. ఇచ్చిన మాట ప్రకారం చేయకపోయినా ఎందుకు చేయలేకపోతున్నాం అనేది జనాలకు కనీసం అర్థమయ్యేటట్టన్నా చెప్పాలి కదనే. ఇదొక పద్ధతి, ఓ తరీకా. రేవంతాల్ సార్ ఎక్కడ సభలు పెట్టినా కూడా ఇగో మా చేయి పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చినాక జనాలకు ఈ పని చేసినాం. పోయినసారి సర్కారు ఇది చేయలేదు. ఇగో ఇప్పుడు మేము ఈ పని చేయాలనుకున్నాం కానీ చేయలేకపోతాం. ఎందుకంటే ఇది పోయినసారి సర్కారు చేసిన తప్పిదం అని చెప్పుకోవాలి. జనాలందరికీ అర్థమయ్యేటట్టు ఒక తరీకి ఎంబడి చెప్పుకుంటే మాకు కూడా అర్థమవుతుంది, మేము కూడా సర్కారును అర్థం చేసుకుంటాం. ఆ సోయి లేదు కానీ ఎప్పుడు మీటింగులు పెట్టినా నీ అక్క 3 ఏళ్ళ పొద్దు వచ్చినా కూడా పసికొప్పలను తిట్టుడేనా. కేసీఆర్ సాగాలి, కేసీఆర్ ఉరేసుకోవాలి, హుస్సేన్ సాగర్ దునకాలి. ఏం పద్ధతి అన్నట్టు? గిట్ల పసికొప్పలను తిట్టేటందుకేనా రేవంతాల్ సార్కు ఓట్లు వేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసింది? సరే కానీ నువ్వు పార్టీ ఎప్పుడు మారుతానో కదా చెప్పు. సుఖ దుఃఖం లేనోడట. అయ్యా నేను అంత మా ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ మాటలేం మాట్లాడగాని తీరా సుఖ దుఃఖం లేనోడట. సూదిలకు దారం ఎక్కుతలేదా అని ఎక్కెక్కి ఏడ్చిందట. ఒక గట్టున్నది అలకదా కూడా నీ కథ కూడా. నేను పార్టీ మారాలని బాగా ఎదురు చూస్తాను వారా. అరే కచ్చెక్కున్న కచ్చిరా నీ
మా ముసలోడు అలా మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఈయనతోటి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కయ్య మీదికి లేచేటట్టే ఉన్నాడు. కానీ మా ముసలోడు అనుమానం పడుతున్నట్టు రైతు భరోసా మీద కోసాకర్కి సర్కారు ఏం చేస్తుందో ఏందో మరి. పోయిన పసలకు సుతాం గిట్లనే విడతల వారిగా ఎత్తామని చెప్పిండ్రు కానీ అందరికి వేయనే లేదు. ఇప్పుడు సుతాం విడతల వారిగా అందరికీ వేస్తామని అంటున్నారు కానీ ఆ పైసలు పడేదాకా నమ్మిక లేదంటున్నారు చాలా మంది రైతులు. చూడాలి మరి రేవంత్ అన్న చెప్పినట్టు మాట మీద నిల్చుంటాడో ఏందనేది. పండించిన పంట అడవి జంతువుల పాలు కాకుండా పొలాల కాడ చేన్ల కాడ వింత వింత బొమ్మలు తయారు చేసి పెడుతుంటారు రైతన్నాలు. పేరుకి ఉత్తుత్త బొమ్మలే అయినా బొమ్మల్ని చూసి మనుషులు అనుకొని అడవి జంతువులు అటు దిక్కు రాకుండా పోతుంటాయి. అట్లా రైతులు పంటల్ని కాపాడుకుంటారు. సేమ్ టు సేమ్ అట్లనే ప్లాన్ చేసిండ్రు గీ పోలీసులు కూడా. ఇంతకు ఏం చేసిండ్రో నేను చెప్పుడు కాదు కానీ వార్తొత్తాంది, మీరే చూసిండ్రోలా? ఆగో ఇదేందయ్యా ఇది, నేనెన్నడూ చూడలే అని అనుకుంటాండ్రు కదా నొల్లా. ఇది చూసి అడవి జంతువులు రాకుండా చేన్లు శెల్కల కాడ రైతన్నలు బొమ్మలు తయారు చేసి పెట్టినట్టు ఈ స్పీడ్ గా పోయేటి బండ్లను కంట్రోల్లో పెట్టేటందుకు సుల్తానాబాద్ పోలీసులు చేసిన ఇగరంగిరి. అచ్చం పోలీస్ బండి లెక్కనే కట్టర్లు తయారు చేసి ఏ జాగల్లో టక్కర్లు అవుతుంటాయో ఆయా జాగల్లా తొవ్వ పక్కకు పెట్టిండ్రు. ఇట్లా కరీంనగర్ కెంచి సుల్తానాబాద్ కు పోయే తొవ్వల నారాయణపూర్ క్రాస్ రోడ్డు కాట్నపల్లి జాగల్లా టక్కర్లు బగ్గాయితుంటాయట. ఇటెంకల తొవ్వ మీద స్పీడ్ గా పోతుంటారట చాలా మంది. గందుకే ఆ 2 జాగల్లా పెట్టిండ్రు. ఇట్లా చీకట్ల బండ్ల మీద రువ్వడిగా పోయేటోళ్ళు రాత్రిపూట మెరిసే 3D రేడియంలతోటి తయారు చేసిన ఈ కటౌట్లను చూసి పోలీసులున్నారనుకొని నిమ్మలంగా పోవాలని పోలీసుల ప్లాన్లు అన్నట్టు. ఐడియా అదుసు కదా. సిఐపి రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్ సార్లు చేసిండట ఈ ఉపాయం. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలున్న పెద్ద తొవ్వలన్నిటి మీద ఇదే ప్లాన్ ను అమలు చేస్తున్నారట. మంచి ప్లానింగే, కానీ ఇయాల రేపు అడవి జంతువులు కూడా పొలంలో పెట్టిన బొమ్మలకు అలవాటు పడుతున్నాయి కదా. అట్లనే ఈ కట్టౌట్లు చూసి బండ్ల మీద పోయేటోళ్ళు మా అంటే ఒక్కసారి పేల భయం పెట్టుకొని పోతారు కావచ్చు గనుల్లా. ఆ టెంక మళ్ళా కుక్కతోక వంకరన్నట్టు అంతా ఉత్తకతే అవుతది. ఎందుకంటే మన కాడ జనాలు అట్లుంటారు మరి. ఆయన టక్కర్లు కాకుండా పోలీసులు మాత్రం ఆలవంతు ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా మరిగా పోలీసులు పడుతున్న ఈ తిప్పలను చూసైనా అందరి లోపల మార్పు వస్తుందో చూడాలి గాని ఇగో పబ్లిక్ రువ్వడిగా బండ్లు నడుపుడు బంద్ చేస్తామని అట్లనే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ఓట్టేసుకుండ్రోల్లా ఇయాల్టి సండే. ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అన్నది యాది పెట్టుకోండ్రి జరా. అద్దె చెల్లించడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన యజమాని, బిల్లులు రావడం లేదని పాఠశాలకు తాళం వేసిన కలెక్టర్, కరెంటు బిల్లు కట్టడం లేదని కలెక్టర్ ఆఫీస్కు కరెంటు సరఫరా ఆపేసిన విద్యుత్ శాఖ అధికారులు. ఈ నడుమ ఇసొంటి వార్తలు చాలా ఇన్నాం, చూస్తూనే ఉన్నాం కూడా. కానీ ఇప్పటిదాకా ఎన్నడినని చూడలేని తీర్లా కోర్టుకు తాళం వేసిండ్రోల్లా ఓ యజమాని. మరి గట్లెందుకు చేసిండో ఏం కథ, పురాగా ఆయననే ఆడుచుకుందాం పాండ్రోల్లా. పాపం గోస అంటే గోస కాదు పోన్రి ఓనర్ అన్నది. చూసుకొని మురుసుడు చెప్పుకొని బాధపడు అన్నట్టే తయారైంది గిన కథ. పెద్దపల్లి జిల్లా ఓదెలకాడు ఉంటాడు. ఈయన పేరు మధు. ఈయనకున్న ఒక్కగానొక్క బిల్డింగ్ ను కోర్టుకు పోయినేడు ఏప్రిల్ కిరాయికి ఇచ్చిండట. ఇక అప్పటి సుంది ఇగిత్తం అగిత్తం అని చెప్పుడు ఇగత్తయ్ అగత్తయ్ అని ఎదురు చూసుడు తప్ప ఇప్పటిదాకా కిరాయి పైసలు షిల్లిగవ్వ సుత్తం సర్కార్కెంచి రాలేదట. అధికారులతానికి తిరిగి యాస్టకచ్చి ఆఖరుకు షెటర్కు తాళమేసిండి ఇయ్యాల. హైకోర్టు జడ్జి గారు హెల్త్ బాగాలేక దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. 2025 4వ నెల నుంచి 2026 7వ నెల వరకు ఇప్పటి వరకు కూడా నాకు ఒక్క నెల కూడా రెంట్ రాలేదండి. ఈ బిల్డింగ్ మీద వారి కోసం ఈ కోర్టు యొక్క ఓపెనింగ్ అప్పుడు వాళ్లకు మోడిఫై చేయడానికి నేను నా పర్సనల్గా నా ఇంట్లోకి వెళ్ళి 3,65,000 రూపాయలు పెట్టడం జరిగిందండి. అవి కూడా నాకు అప్పుడు బిల్లు పెడతా అన్నారు, ఆ బిల్లు పెట్టలేదండి. ఇప్పటి వరకు నాకు 3,65,000 వస్తాయండి. ఇప్పటి వరకు ₹1 కూడా బిల్లు రాలేదండి. ఇప్పటి వరకు ఈ బిల్లు మీద కరెంటు బిల్లు కట్టలేదండి. అదొక 2 మీటర్లు కలిసి 20,000 రూపాయలు పెండింగ్ ఉంది. వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నన్ను ఆ షాప్ కాడికి వచ్చి నన్ను సతాయిస్తున్నారు. ఈ పర్షాన్ సల్లగుండా కరెంటు బిల్లు సుతం కట్టలేదట. బిల్డింగ్ లో మార్పులు చేసినాయి, కిరాయి పైసలు కలుపుకొని దగ్గర 4 లక్షల రూపాయల దాకా రావాలన్నట అన్నకు. కిరాయికిచ్చిన మొదటి నెలకెంచి ఇప్పటిదాకా రూపాయి సుతం కిరాయి కట్టలేదట. కరెంటోళ్ళు సుతం పైసలు కట్టుమని పీడిస్తున్నారట. అయినా కరెంటోళ్ళైనా ఏం చేస్తారు చెప్పుండ్రి, బకాయి పడితే కట్టాల్సిందే కదా. ఇంకా ఇంటి పన్ను, నల్ల పన్ను, బ్యాంకులు అప్పుగిట్లుంటే ఈఎంఐలు కట్టుకోవాల్సిందేనాయే. ఏదాగినా ఇవ్వైతే ఆగాయి కదా. ఇప్పటికైతే జడ్జి ఆమె ఇచ్చుడుతోని తాళం తీసిండట, అంత నిమ్మలమైండ్రు. మరి సర్కారీ కోర్టుకచ్చిన తిప్పలను ఎప్పుడు తీరుస్తుందో ఏమో గాని అందరి పంచాదులు తీర్చే కోర్టుకే పెద్ద పంచాది మోపైందని పర్షాన్ కాబట్టిండ్రు ఈ ముచ్చటేరకైనా అటు దిక్కు జనాలు. ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం సుఖవంతం అని బస్సుల మీద రాపించేటోళ్ళు, కానీ అవి ఇప్పుడు మార్చి రాసుకోవాల్సిన పరిస్థితి మోపైందోల్లా.
ఎక్కడ ఎక్కాలనో ప్రయాణికులకు వంత అవుతున్నది కానీ ఎక్కడ దిగుడో చెప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకు సుతం తెలియకుండా అవుతున్నది. అట్లా సికింద్రాబాద్కు రావాల్సిన బస్సు సీదా నర్సాపూర్ టానాకి పోయింది. మరి ఆ బస్సుకు అంత కష్టం ఏమొచ్చిందో తెలుసుకుందాం పాండ్రోలా. బస్సులలో సీట్ల పంచాయతీ ఎమ్మెల్యే సీట్ల కంటే ఎక్కువనే ఉన్నది కదా. మెదక్ నుంచి సికింద్రాబాద్ పోతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు నర్సాపూర్ కాడికి రాగానే పెద్ద పంచాయతీ మోపైందుల్లా. మానసిక దివ్యాంగుడు వినోద్ అనేటాయనకు ఇంకో మహిళకు నడమ సీటు స్విచ్ పెట్టింది. ఇద్దరు నడమ స్పాంజ్ సీటు పెడితే బగ్గు అనే కాడికి వచ్చింది కథ. ఇక ఆగ్రహంతో వినోద్ అన్న విశ్వరూపం చూపెట్టిండట. అక్క హ్యాండ్ బ్యాగ్ ను పర్ర జింపి పారేసిండట. అక్కను సిప్ప సప్ప దరిచిండట. బస్సులున్నోళ్లకు ఈయన మానసిక దివ్యాంగుడు అని తెలియదో ఎట్లనో తెలియదు గాని ఇంత పని చేస్తావా అని సీదా బస్సును నర్సాపూర్ టానాకు తిప్పిర్రు. ఇక ఆడసుతం ఒడవలేదు ఇలా పంచాది. స్టేషన్ అని సుతం చూడకుండా గాయ లొల్లి పెట్టిర్రు. ఎస్ఐ సారు ఇద్దరిని నిమ్మలంగా సముదాయించి ఇంకో తాపు ఇట్లా వేయొద్దని వార్నింగ్ ఇచ్చి ఎల్లగొట్టిండట. ఇక బస్సు ఆల్చంగా పోయేటలకు కడిమ ప్యాసింజర్లకు బాగానే తిప్పలైందట. ఇప్పటిదాకా ఆర్టీసీ బస్సుల మైలక్కల నడమైన వార్లే చూసినాం గాని ఇసొంటి మాత్రం ఇప్పటిదాకా చూడలేదనుకుంటా పరిశాన్ కాబట్టిరు బస్సును టానాలో చూసినోళ్ళు. కానీ భలే గమ్మత్ లొల్లులు కానొస్తుంటాయి అప్పుడప్పుడు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.